నగరంలో రోడ్లపై ట్రాఫిక్ కు అడ్డంకిగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించడంలో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ హైకోర్టు ప్రశంసించింది. హైదరాబాద్ను పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు హైడ్రా చేస్తున్న కృషి అభినందనీయమంది. అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో హైడ్రా సేవలు ఎంతో అవసరమంటూ జస్టిస్ బి విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక హైదరాబాద్లోని రామ్నగర్ మణెమ్మ వీధిలో రోడ్డును ఆక్రమించి ఒక వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు. దీనిపై స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జీహెచ్ఎంసీ హైడ్రా సహకారం తీసుకుంది. జబిస్తాన్పూర్ రామ్నగర్ క్రాస్ రోడ్ వద్ద రోడ్డుపై అక్రమంగా నిర్మించిన ఆ వాణిజ్య భవనాన్ని అధికారులు తొలగించేశారు. దీంతో రామ్నగర్ ప్రధాన రహదారికి అడ్డంకి తొలగిపోయింది. అయితే తన భవనాన్ని కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఆ వాణిజ్య సముదాయ నిర్మాణదారు హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ కోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ కేసులో తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించింది.